సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలో జనుము జీలుగ విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ విమర్శించారు. ఈ విత్తనాల డిమాండ్ ఎంత ఉందో అధికారులు ప్రభుత్వానికి నివేదించినప్పటికీ విత్తనాలు సరఫరా చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలతో రైతులను నమ్మించి ఎన్నికల్లో గెలిచిన ప్రభుత్వం ఎన్నికలయ్యాక రైతుల పట్ల వివక్ష చూపుతుందని అన్నారు. రైతు బంధుకు ఎగనామం పెట్టి రుణమాఫీ విషయాన్ని మర్చిపోయిందని విమర్శించారు. రైతుల పంటలకు బోనస్ 500 రూపాయలను అటకెక్కించిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు తాజాగా విత్తనాల విషయంలో కూడా రైతులను ఈ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని మండిపడ్డారు. జనుము జీలుగా విత్తనాలు సరఫరా చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వర్షాకాలం పంటలు వేసుకునే ముందు వీటిని నాటి తర్వాత భూమిలో బలం కోసం వీటిని పెట్టిన తర్వాత మొలకొచ్చిన తర్వాత వాటిని దున్నడం జరుగుతుంది. దీనివల్ల ఆ భూమిలో శక్తి పెరుగుతుంది. దానివల్ల చేసే ఏ పంట అయినా సరే మంచిగా వస్తుందనేది, నాణ్యతతో కూడిన పంట వస్తుందనేది రైతుల నమ్మకం. ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం ఈ జనుము జీలుగ విత్తనాలని సరఫరా చేస్తుంది. ఎంతమంది రైతులు తీసుకెళ్తారన్న ఒక డేటా ప్రభుత్వం వద్ద ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఎవరెవరు తీసుకోబోతున్నారు అనేది పాస్బుక్ తీసుకొని ఎంట్రీ చేసుకొని వాళ్ళందరూ కూడా సరఫరా చేయడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం ప్రభుత్వం సరఫరా చేసిన జనుము జీలుగ విత్తనాలు ఎక్కడ కూడా సరిపడా లేనట్టు కనిపిస్తుంది. మా నియోజకవర్గంలో ఈరోజు జోరుపేటలో దాదాపు డిమాండ్ ఎంత ఉందో డిమాండ్కు 10% మాత్రమే విత్తనాలు ఈరోజు సరఫరా చేయడం జరిగింది. దీనివల్ల రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఇంకా భవిష్యత్తులో ఈ విత్తనాలు వస్తాయా లేదనుకుంటే వీటితోనే సరిపెట్టుకోవాలనే ఒక ఆందోళన రైతుల్లో ఉన్నది. ఇప్పుడే ఈ ప్రభుత్వం మొదలైన సమయంలోనే ఇట్లా పరిస్థితి ఉంటే రేపు ఇంకెట్లా ఉంటుందనే ఆందోళన కూడా